ఈ ఇయర్ లో 50 euros పెంచిండు గవర్నమెంట్ నుంచి. అంటే చెక్ విత్డ్రా ఇండియా కరెన్సీ ఒక 90,000. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆఫ్ ఉన్నది, సో బయటకు వెళ్తున్నాం. కొంచెం పని కూడా ఉన్నది. ఏదంటే చెక్ విత్డ్రా చేయాలి. మనం 2 weeks అవుట్ సైడ్ కంట్రీ ఉన్నాం కదా, మనకు సాలరీ బ్యాంకులో వేయలేరు, డైరెక్ట్ చెక్ ఇచ్చిండ్రు. సో 1 week నుంచి ట్రై చేస్తున్నా చెక్ విత్డ్రా అయ్యేందుకు. ఇంకా విత్డ్రా కూడా వేయలేను, ఎందుకంటే ఆఫ్ లేకుండే. తర్వాత ఇది హెచ్ఎస్బిసి, మనం చెక్ పోయి చూపించిన తర్వాత 2-3 days తర్వాత ఇస్తారు మనీ హెచ్ఎస్బిసికి. సో ఈరోజు మనం మోస్తాకి వెళ్తున్నాం హెచ్ఎస్బిసి బ్యాంకుకు. ఇక్కడ మనం బుజ్జిబల్ ఉన్నాం ప్రస్తుతానికి. రాగానే బస్ కూడా రెడీ ఉన్నది. సో 48 బస్కి వెళ్తున్నా. అక్కడ లైన్ ఉన్నది, ఇక్కడికి వెళ్ళిపోదు. ఇక్కడ బిఓవి బ్యాంక్ కూడా ఉన్నది. నేను ఇక్కడ అకౌంట్ చేసిన బిఓవి బ్యాంక్ అకౌంట్. ఒక 90,000 ఉంటాయి. ఇండియా కరెన్సీ ఒక 90,000. మరి మనీ ఇంటికి ఎట్లా పంపించడం అంటే, మనకు బిఓవి అకౌంట్ ఉన్నదని చెప్పిన చూడు. బిఓవి అకౌంట్లో డిపాజిట్ చేసి తర్వాత రివోల్ట్లకు పంపించుకొని, సో రివోల్ట్ నుంచి ఇంటికి పంపించుకోవచ్చు మనీని. ఇప్పుడు మనం ఈ మనీని బిఓవిలో డిపాజిట్ చేద్దాం. ఇది మొత్తం మోస్తా ఏరియా. మళ్ళీ బుజ్జిబాత్ చేసినాం, క్యాష్ డిపాజిట్ చేసి. వెదర్ మంచిగా ఉన్నదని ఇక్కడ దిగిన బస్సు. సూపర్ ఉంది వెదర్ ఈరోజు కూడా. ఫిబ్రవరి వచ్చింది కానీ అసలు చల్లలేదు ఇంకా. అక్కడ ఫిషింగ్ చేస్తుండే, ఒకసారి పోయేద్దాం అక్కడికి. Where did you buy? Yeah. ఇన్ని చేపలు పట్టిండు. చేపలు ఎట్లున్నాయి చూడండి. లొకేషన్ మాత్రం ప్రశాంతంగా ఉన్నది, ఎవరు లేరు, మధ్యాహ్నం కదా. వెదర్ కూడా సూపర్ ఉన్నది. కొంచెం సేపు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఫిబ్రవరి వచ్చింది కానీ ఇంకా చలి అస్సలకే లేదు. ఇంకా
సూపర్ వస్తుంది గాలి కూడా. ఆహా. ఒక్కడే ఫిషింగ్ చేస్తాడు. రూమ్కి వెళ్ళిపోదాం ఇక. కొద్దిసేపు ఉన్నాం, రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది నేపాలీ షాపు, చిన్నగా ఉంటుంది. కొన్ని సామాన్లు దొరుకుతాయి, ఇండియా నేపాలీ. मल्टी का डाटा नेपाली का है क्या? आशीर्वाद लेके आने का ना. రూమ్కి వచ్చేసిన. ఇగో ఇది మా రూము. ఈ రూమ్ రెంట్ నేను మంత్లీ 250 కడతా. 250 ప్లస్ యూటిలిటీస్, వాటరు, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా వస్తుంది. ఓ 20 euros వరకు వస్తుంది మంత్లీ. స్టార్టింగ్ నేను మాల్టాకి వచ్చినప్పుడు 150 కడుతుంటిని. 150 euros ఉండే, కానీ ఇప్పుడు 250 euros అయింది. అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి మాల్టాలో. 1 ఇయర్లోనే 100 euro పెరిగిపోయింది రూమ్ రెంట్. సాలరీస్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇంకా ఈ ఇయర్లో 50 euros పెంచిండు గవర్నమెంట్ నుంచి. మంత్లీ 50 euros పెంచిండు.